తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులుల సంచారం పెరిగిపోయింది. అడవులు తగ్గిపోవడం, ఆహారం లభ్యత తగ్గడంతో గ్రామాల్లోకి వస్తున్న ఈ వన్యమృగాలు ఆవులు, గేదెల వంటి పశువులపై దాడి చేసి చంపేస్తున్నాయి. అడవి మృగాల సంచారంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం పెరిగింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. బండగానిపల్లి ఘాట్ రోడ్లో కొంతమందికి పులి కనిపించింది. దీంతో పెద్ద పులి జాడ కోసం ఫారెస్ట్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పాదముద్రల కొలతలను సేకరించి ఉన్నతాధికారులకి నివేదిక పంపించారు. నల్లమల అడవుల నుంచి ఉదయగిరి అడవుల్లోకి పులులు ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. పులి సంచారంతో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు రాత్రి వేళల్లో ఇళ్లలో నుంచి బయటకు రావద్దని అటవీ అధికారులు సూచించారు. భూపాలపల్లి జిల్లా చిట్యాలలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. జడలపేట శివారు గాంధీనగర్ అటవీ ప్రాంతంలోని పంట పొలాల్లో గత రాత్రి పెద్ద పులి సంచరించింది. ఓ ఎద్దుపై దాడి చేసింది. ఘటనా స్థలంలో కాలిముద్రల ఆధారంగా పెద్ద పులి దాడి చేసినట్టు గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి పాదముద్రల ఆనవాళ్లను సేకరించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లాలోనూ పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గోవర్ధనగిరి, కొండాపూర్, గుడికందుల, వర్ధరాజ్పల్లిలో పెద్ద పులి సంచరిస్తున్నట్టు పాదముద్రల ఆధారంగా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో గత వారం రోజులుగా పులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఎక్స్పర్ట్ టీం సిద్దిపేటకు వచ్చి పులి సంచరించిన ప్రాంతాల్ని సందర్శించింది. పులి జాడ కోసం 6 స్పెషల్ టీంలు, 15 కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే 45 మంది ఫారెస్ట్ సిబ్బందితో గాలిస్తున్నారు. పశువుల కాపరులు, రైతులు, అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గత వారం రోజుల నుండి అంటే 26వ తారీఖు నుండి సిద్దిపేట జిల్లాలో టైగర్ రావడం జరిగింది. అంతకుముందు గత వారం అంతా మనకు కామారెడ్డి జిల్లాలో ప్రవేశించి అక్కడి నుండి సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్ అయ్యి 26వ తారీఖు నాడు ఇక్కడ మనిషికి కనబడి డైరెక్ట్ సైట్ చేశాడు అతను. దాని ద్వారా మళ్ళీ మనకు పగ్మార్స్ కూడా 26, 27 2 రోజులలో ఇక్కడ సిద్దిపేట జిల్లాలో మనకు ఇక్కడ లభించడం జరిగింది. దాని ద్వారా టైగర్ మూవ్మెంట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇంకా తడోబా నుంచి కూడా మనం ఒక ఎక్స్పర్ట్ బయాలజిస్ట్ మరియు వెటర్నరీ డాక్టర్ని కూడా పిలిపించడం జరిగింది. మన వాళ్ళందరికీ టైగర్ వస్తే మనం ఏం చేయాలి, ప్రజలు ఏ విధమైన భయాందోళనకు గురి కాకుండా ఉండాలంటే వాళ్ళకి అవగాహన కల్పించాలి. ముందు దానికి టైగర్కి డ్యామేజ్ కాదు, దానివల్ల ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదు. దీన్ని ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళు ఇక్కడ మన అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లాలోని కన్నాల, చర్లపల్లి ప్రాంతాల్లో 2 పులులు సంచరిస్తున్నాయి. ఇప్పటికే పులుల అడుగు జాడలను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు శ్రీరాంపూర్ ఏరియాలోనూ పులి సంచారంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. సింగరేణి యాజమాన్యం ఓబీ డంప్ యార్డు ప్రాంతాన్ని అప్రమత్తం చేశారు. కరీంనగర్ జిల్లా బహదూర్ ఖాన్ పేటలోనూ పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పొలంలో పెద్ద పులి అడుగులు గుర్తించారు అటవీ అధికారులు. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.